హలో నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిణామాలు, రపా రాజకీయాలపైన మనతో మాట్లాడడానికి జై భీమ్‌రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ అడ్వకేట్ జడ శ్రవణ్ కుమార్ గారు లైవ్‌లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఏంటి సార్ వెరీ గుడ్ ఈవెనింగ్. 'పుష్ప' సినిమా వచ్చింది. దేశాన్నంతా ఊపింది, ఎళ్ళిపోయింది. కానీ 'పుష్ప' డైలాగులు మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊపుతున్నట్టు కనపడుతున్నాయి. ఏంటి ఫస్ట్ కామెంట్ ఏంటి? మొత్తం ఎపిసోడ్ మీరు ఫాలో అయ్యి ఉంటారు కదా! అంటే అల్టిమేట్‌గా ఒక మూవీ హ్మ్. సరే మీరు ఎంత వయలెన్స్ చూపించినా, ఎంతమందిని చంపినా చివరికొచ్చేటప్పటికి అన్యాయం మీద న్యాయం గెలవాలి, అవినీతి మీద నీతి గెలవాలి, హ్మ్. మంచి మీద చెడు మీద మంచి గెలవాలి. హ్మ్. అల్టిమేట్‌గా ఓవరాల్ కాన్సెప్ట్ అదే గదా! హ్మ్. సో, అధర్మం మీద ధర్మం ఇప్పుడు గెలవాలి అంతే. హ్మ్. దట్స్ ఆల్. హ్మ్. అధర్మం మీద ధర్మం గెలిచి తీరాలి హ్మ్. ఫైనల్‌గా వచ్చేటప్పటికి. హ్మ్. అయితే రప్ప కామెంట్‌ల మీదో, లేకపోతే 'పుష్ప 2' సినిమా మీద, సినిమా డైలాగుల మీదో ఆహ్, నేను స్పందించే ముందుగా హ్మ్. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని, రాష్ట్రంలో ఇలాంటి కామెంట్స్‌ని ఇన్వైట్ చేయాల్సిన పరిస్థితిని, దాని మీద డిస్కషన్ జరగాల్సినటువంటి, ఎందుకు మనం మాట్లాడాల్సిన పరిస్థితి మీద కూడా ప్రజలకు ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుందని అయితే భావిస్తున్నాను. కరెక్ట్ సార్. కరెక్ట్ సార్. ఎందుకంటే, హ్మ్. ఎందుకంటే ఇప్పుడు నరసింహారావు గారు, నేను ఆహ్, ఆహ్, ఒక సాధారణమైనటువంటి వ్యక్తులం మనం. హ్మ్. అంటే మనకి కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ పోస్ట్ కానీ, లేకపోతే రాజ్యాంగబద్ధమైన పదవులు గాని, ప్రజాప్రతినిధులుగా గాని మనమేమి లేవు. మన హ్మ్. బాధ్యతాయుతమైనటువంటి పౌరులం. సిటిజన్. ఓకే. హ్మ్. సిటిజన్సం. హ్మ్. ఇప్పుడు నేను కానీ, మీరు గాని చేసినటువంటి తప్పుల్ని హ్మ్. లీగల్ ఫ్రేమ్‌వర్క్‌లో పెట్టి, హ్మ్. నేను కానీ, మీరు కానీ చేయబోతున్నటువంటి తప్పుల్ని, చేస్తున్న తప్పుల్ని, చేసిన తప్పుల్ని ఇల్లీగలో, ఇంప్రాపరో, లేకపోతే సంఘ వ్యతిరేకమైన శక్తులో ఇలాంటి వ్యవస్థలన్నిటిని కూడా క్రోడీకరించి, హ్మ్. దాన్ని చట్టం ముందు నిలబెట్టి, మనల్ని శిక్ష వేయించి, సమాజాన్ని సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత చట్టం ప్రకారం మీ మీద, నా మీద లేదు. లేదు. హ్మ్. యాస్ ఎ హ్యూమన్ బీయింగ్స్‌గా సమాజం బాగుండాలని కోరుకుందాం మనం. హ్మ్. కానీ ఇప్పుడు ఎవరైనా మీడియాలో తప్పు చేసి, తప్పుడు వార్త రాస్తే నరసింహరావు గారి దగ్గరకొచ్చి, "మీరు ప్రెస్ అకాడమీ చైర్మనో, లేతే మీరు దీని మీద స్పందిస్తారా? మీరు మీకు బాధ్యత లేదా?" అని అడగరుగా మిమ్మల్ని ఎవరు. అంతేగా. హ్మ్. లేకపోతే నిన్న ఒక పాపని తెలుగుదేశం నాయకులు 16 మంది నాయకులు కలిసి రేప్ చేస్తే, జడా శ్రావణ్ కుమార్‌నొచ్చి మీరేం పని చేస్తున్నారని అని అడగరుగా నిన్నెవరు. హ్మ్. అడిగేదెవరిని? బాధ్యత. అనితాని అడుగుతారు. హ్మ్. పవన్ కళ్యాణ్‌ని అడుగుతారు. హ్మ్. చంద్రబాబు నాయుడుని అడుగుతారు. హ్మ్. నారా లోకేష్‌ని అడుగుతారు. హ్మ్. అంటే అర్థం ఏంటి? వీళ్ళ నలుగురు కూడా, లేతే వీళ్ళ నలుగురితో పాటు 164 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ తోటి, అధికారంతోటి పనిచేసి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత, హ్మ్. ప్రజల్లో నేర ప్రవృత్తి పెరగకుండా చూడాల్సిన బాధ్యత, హ్మ్. మీరు గాని, నేను గాని సామాన్యులు ఎవరైనా కామన్ మ్యాన్‌లు తప్పులు చేస్తే దాన్ని చట్టం ప్రకారం నిరూపించి సమాజాన్ని పర్ఫెక్ట్‌గా పెట్టాల్సినటువంటి చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని 4 పాదాల నడిపించాల్సిన బాధ్యత ఎవరికుంది? అధికారంలో ఉన్న వాళ్ళకు. అధికారంలో ఉన్న వాళ్ళకుంది. హ్మ్. మరి అధికారంలో ఉన్నవాళ్ళు రోజుకొక మర్డర్ చేసి, రోజుకొక వ్యక్తిని ఇల్లీగల్‌గా లోపలేసి 2001లో, 2003లో, 2021లో, 2022లో జరిగిన వాళ్ళందరిని తీసుకొచ్చి లోపలేసి, ఊళ్ళని ఖాళీ చేపిచ్చి, ప్రజాస్వామ్య హక్కుల్ని హరించి, ఎక్కడ కనపడితే అక్కడ రోడ్ల మీద అడ్డంగా గొడ్డళ్ళతోటి నరికే పరిస్థితిని, సంస్కృతిని, ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూపిస్తూ, రోడ్డు మీద మీరు ఎక్కడ కనపడినా మిమ్మల్ని కట్రాయలతోటి ఊరేగిస్తానని చెప్పి, అదే పనిని ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు, ఇలాంటి వ్యక్తుల దగ్గర రప్ప లాంగ్వేజ్ మాట్లాడితే కరెక్టా? తప్పా? అంటున్నాను. ఆబ్వియస్‌లీ మీరు చెప్తున్న సీక్వెన్స్ అంతా చూస్తే కరెక్టే కదా అనిపిస్తుంది. రప్ప లాంగ్వేజ్ మీరో నేనో మాట్లాడితే, హ్మ్. ఆ లాంగ్వేజ్ ఇలా మాట్లాడకూడదని మనల్ని తీసుకెళ్ళి లోపలేయాల్సింది ప్రభుత్వ పాలకులు. హ్మ్. రప లాంగ్వేజ్ మీరు మాట్లాడుతూ, హ్మ్. రాజ్యాంగాన్ని మీరు సృష్టించి, ఆ హ్మ్. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులన్నీ హరిస్తాము, రోడ్ల మీద కట్రాయలతోటి ఊరేగిస్తాము, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఏం చేస్తామో చూపిస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్న అధికారుల దగ్గర రప లాంగ్వేజ్ మీరో, నేనో, ప్రతిపక్ష నాయకుడో మాట్లాడితే వాట్ ఈస్ రాంగ్ ఇన్ థట్ అంటున్నాను నేను. హ్మ్. 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 సో, రెస్పాన్సిబుల్ పొజిషన్‌లో ఉన్న వాళ్ళే మాట్లాడి, వేరే వాళ్ళు మాట్లాడొద్దంటే ఎలా ఎలా అనేది కదా పాయింట్.
నేననేది ఏందంటే ఇది వైస్ వర్సా అయితుంది. హ్మ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, నరసింహారావు మాట్లాడినా, జడా శ్రవణ్ కుమార్ మాట్లాడినా అది ఖండించాల్సిన అంశమే. అందులో హ్మ్. డౌటే లేదు. హ్మ్. సమాజం అంతా కూడా బాగుండాలని మనం కోరుకుందాం. హ్మ్. అరే సమాజం అంతా బాగుండాలని చూడాల్సినటువంటి వాళ్ళే అవినీతిగా, ఇల్లీగల్‌గా, ఇంప్రాపర్‌గా ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పట్టుకొని చేతుల్లో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పట్టుకొని వ్యవస్థలన్నింటిని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వ్యవస్థల మొత్తాన్ని డబ్బులతోటి, అధికారంతోటి మేనేజ్ చేస్తుంటే నేను ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని కోరుకోవటం చేతకానితనం అవుతదా అది? లేకపోతే ఇంకేమవుద్ది? హ్మ్. 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 ఓకే. ఓకే. సో, కాబట్టి నేను ప్రాథమికంగా హ్మ్. రపరప లాంగ్వేజో లేకపోతే తగ్గేదేలే అనే సినిమా డైలాగ్‌లో ఇట్ ఇండికేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక హింసాత్మకమైనటువంటి పరిపాలనని ఇండికేట్ చేస్తుంది. హ్మ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రపరప పరిపాలన అనే మాట సమర్థిస్తున్నానని కామెంట్ చేసిన తర్వాత, హ్మ్. ఈ కామెంట్ నుంచి నెటిజన్స్ గాని, సామాన్యులు గాని ఎందుకు వ్యతిరేకత రావటం లేదు? హ్మ్. ఎందుకు వ్యతిరేకత రావటం లేదంటే, దీన్ని నిలువరించాల్సినటువంటి ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. ఓకే. ప్రభుత్వం వైపు నుంచి ఆపే ప్రయత్నం జరగట్లా. ఎంకరేజ్ చేసే ప్రయత్నం, ఆపే రెచ్చగొట్టే ప్రయత్నం ప్రయత్నం. హ్మ్. ఎంకరేజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు హ్మ్. సింపుల్ లాజిక్ అండి. సార్. సీక్వెన్స్‌ని అర్థం చేసుకుందాం. హ్మ్. నాకు తెలిసి పల్నాడులో నిన్న జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రతిపక్ష నాయకులు పెట్టినటువంటి సభకి కొన్ని లక్షల మంది తరలొచ్చారు. హ్మ్. ఓకేనా? హ్మ్. లక్షల మంది తరలొచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు ప్లే కార్డ్ పట్టుకొని రప్పా రప్పా అని ప్లే కార్డ్ పట్టుకొని హ్మ్. ప్రదర్శించారు. హ్మ్. నేను మిమ్మల్ని అడుగుతున్నాను నేను. హ్మ్. 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 ప్లే కార్డ్ పట్టుకొని ప్రదర్శించారు. ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ఐ లవ్ యూ సానియా మీర్జా అని చాలా మంది ప్రదర్శిస్తారు. అవును. అదే. ఐ వాంట్ టు మ్యారీ జహీర్ టెన్ ఖాన్ అని టెన్ ప్రదర్శిస్తారు. టెన్నిస్ ఆడుతున్నప్పుడా? టెన్నిస్ ఆడుతున్నప్పుడో, హ్మ్. క్రికెట్ ఆడుతున్నప్పుడో, లేకపోతే ఇంకోటి ఆడుతున్నప్పుడో హ్మ్. క్రికెటర్స్‌ని నన్ను మ్యారేజ్ చేసుకుంటావా? లేకపోతే ఐ లవ్ యూ అనో, ఇంకోటనో రకరకాల ప్లే కార్డ్స్ ప్రదర్శిస్తా ఉంటారు. హ్మ్. హౌ కమ్ ది ఆర్గనైజర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సెట్ ప్లే కార్డ్స్? యూ జస్ట్ టెల్ మీ. హ్మ్. 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 ఓకే. ఓకే. ఇప్పుడు ఎవరో ఒక ప్లే కార్డ్ ప్రదర్శించారు. హ్మ్. మీరు దాన్ని ప్రతిపక్ష నాయకుడికి తీసుకెళ్ళి ఎలా ఈక్వేట్ చేస్తారని ప్రశ్నిస్తున్నాను నేను. హ్మ్. అదైతే ఒక ప్రశ్న తలెత్తుతుంది. హ్మ్. లక్షల మంది వచ్చినప్పుడు హి కాంట్ ప్రివెంట్ కదా! హ్మ్. హ్మ్. ఒకవేళ హ్మ్. అలాంటి పోస్టర్ ఎవరైనా డిస్‌ప్లే చేస్తే, హ్మ్. పోర్ట్రేట్ చేస్తే, హ్మ్. దాన్ని ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. మీరు అర్థం చేసుకోవాలది. ఓకే. అంతే కదా! ప్రభుత్వం అటువంటివి ఆపే బాధ్యత ప్రభుత్వానిది కదా! ప్రభుత్వంలో ఉన్న మీరు జగన్మోహన్ చట్టాన్ని రెడ్డిది కాదు కదండీ! చట్ జగన్మోహన్ రెడ్డిది చట్ కాదు కదా! ఆ! ఆ! చట్టాన్ని మీరు కదా! ఇప్పుడు అట్లా రచించారు. మీరు అసలు అక్కడికి రాకుండా నిలువరించింది మీరు. హ్మ్. మీరు చేయాల్సింది మీరు. హ్మ్. అక్కడ హింసాత్మకమైన సంఘటనలు జరగకుండా చూడాల్సింది పోలీసులు, హ్మ్. కూటమి ప్రభుత్వం. హ్మ్. అక్కడ ఎవడైనా సరే ప్లే కార్డ్‌లు ప్రదర్శిస్తే దానికి బాధ్యత మీరు వహించాలి. హ్మ్. పార్టీ వహించదు. హ్మ్. 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 ఓకే. కానీ అక్కడ అక్కడ కానీ సార్ ఆ ప్లకార్డ్ అక్కడ ప్రదర్శించడానికి ప్రభుత్వం బాధ్యత. డెఫినిట్‌గా అంతే. ప్రభుత్వం అనుమతి లేని కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నప్పుడు అక్కడ ఎవడొస్తున్నాడు, ఏం చేస్తున్నాడో డెఫినిట్‌గా ప్రభుత్వానిదే బాధ్యత. నో డౌట్ అందులో. కానీ ఆ హ్మ్. వ్యాఖ్యల్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తూ నిన్న మాట్లాడడం, తప్పేంటి అని నేను మాట్లాడడం ఐ ఎలా హావ్ సీన్. ఐ హావ్ సీన్. ఆ! ఐ హావ్ సీన్ ఆ! ఆల్ ది వే. ఆ! ఐయామ్ నాట్ హియర్ టు సపోర్ట్ జగన్ ఆర్ చంద్రబాబు నాయుడు. హ్మ్. సీ వెన్ సమ్‌వన్ ప్లే వెన్ సమ్‌వన్ డిస్‌ప్లేడ్ ఎ బోర్డ్ హ్మ్. ఒక చిన్న డిస్‌ప్లే చేసినప్పుడు, ఆయన ఒక సినిమా డైలాగు 'పుష్ప' సినిమాలో డైలాగు డిస్‌ప్లే చేసినాడు. సినిమా డైలాగ్‌ని డిస్‌ప్లే చేస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఎక్కడున్నామా? అని అన్నాడు. హ్మ్. ఆయనేమి రేపొద్దున నేను అధికారంలోకొస్తే అందరిని నరికేస్తాననో, పొడిచేస్తాననో అనలేదు కదా! హ్మ్. రేపొద్దున రప్పా రప్పా లాంగ్వేజి వాడినప్పుడు అదేదో సినిమా డైలాగ్ లాగుంది కదా! 'పుష్ప' సినిమాలో డైలాగ్ అనుకుంటా కదా! హ్మ్. ఆ 'పుష్ప' సినిమాలో డైలాగ్‌ని ఆయన అక్కడ రాసినాడు. అదేమి తప్పైతే అదేమి 'పుష్ప' సినిమా డైలాగ్‌లే కదా రాసింది. హ్మ్. అదేమి నాకు అపార్థం చేస్తారేంటి అన్నట్టు మాట్లాడినట్టు నాకనిపించింది. హ్మ్. హ్మ్. ఒకవేళ అలాంటిదేదైనా వ్యాఖ్యల్ని ఆయన సమర్థిస్తే ఖచ్చితంగా అది అందరం ఖండించాల్సిన విషయం. అందులో డౌట్ అయితే ఏమి లేదు. హ్మ్. నేనేమంటానంటే అసలు అట్లాంటి వ్యాఖ్యలు బయటికి రాకుండా, అలాంటి వ్యాఖ్యలు డిస్‌ప్లే చేయకుండా హ్మ్. నిలువరించకుండా, హ్మ్. మీరు ఈ రోజున ఆ పార్టీ మీద రపరప లాంగ్వేజి లేకపోతే రేపొద్దున ఇది చేస్తాం. మరి మీరు రేపు అధికారంలోకొస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఇలాగా గన్నవరంలో జరిగిన సభలో డైరీని ఇలా చూపిస్తూ, హ్మ్. ఒక్కొక్కడిని కడ్రాయిళ్ళ మీద ఊరేగిస్తాను ఎమ్మెల్యేలని, మినిస్టర్‌లని అని చెప్పిన దాన్నే లాంగ్వేజ్ అంటాం సార్ దాన్ని. డెఫినిట్‌గా. దాన్నేమన్నా హ్మ్. దేవతల లాంగ్వేజ్ అంటామా? హ్మ్. హ్మ్. దాన్ని ఋషుల లాంగ్వేజ్ అందామా? హ్మ్. ఏమందాం చెప్పండి. దాన్ని ఋషుల లాంగ్వేజ్ అందామా?
ఆయన పోనీ అప్పుడేమన్నా ప్రతినిధి కాదంటే ఆయన ఎమ్మెల్సీయో ఏదో అధికార ప్రతినిధిగా ఉన్నాడు, మాజీ మంత్రిగా ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రికి కొడుకుగా ఉన్నాడు. పార్టీ జనరల్ He is సెక్రటరీ. not. He is a general secretary of the party, and moreover he holds former educational minister. మరి ఇన్ని పోస్టులు ఉన్నటువంటి అతను తన తోటి కొలీగ్స్ మినిస్టర్స్ ని రోడ్డు మీద నడి రోడ్డు మీద కట్రాయిలతో ఊరేగిస్తానని లక్షల మంది సభలో ప్రసంగించింది ప్రజాస్వామ్యబద్ధమా? అది దేవతల ఆశీర్వాదమా? లేకపోతే అది దేవతల లాంగ్వేజా? హౌ కెన్ యూ ఈక్వేట్ అన్నా నేను? నువ్వు మనం మాట్లాడింది శుద్ధంగా ఉంటే వ్యక్తి వాళ్ళని మనం ప్రశ్నించవచ్చు. నేను అనుకోవటం వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గకరమైనటువంటి పనులు నరసింహరావు గారు, నేను దుర్మార్గకరం అని అన్న పదం చాలా చిన్న పదం అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీరు పల్లెటూరులోకి వెళ్ళి చూస్తే ఎలా తయారైంది అంటే, పల్లెటూరుల్లో ఈవెన్ రూరల్ ఏరియాస్ లో గ్రామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసిన గ్రామాలు తరలి వెళ్ళిపోతారు. ఇప్పటికీ గ్రామాలకి ఇది 1 year అయినప్పటికీ ఇట్స్ బీయింగ్ కంటిన్యూ టిల్ టుడే. సంక్షేమ పథకాలు ఇచ్చే విషయంలో కానీ, ఏదైనా పథకాలు తీసుకునే విషయంలో కానీ, పోలీసులు కేసు పెట్టే విషయంలో కానీ, ఫస్ట్ ప్రైమ్ ఆఫేసి నువ్వు ఎవడ మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే ఫస్ట్ వాళ్ళు అడుగుతుంది సిఐలు ఎస్ఐలు ఒకటే, తెలుగుదేశమా, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఈ ముగ్గురికి సంబంధించినటువంటి పార్టీ వ్యక్తులు అయితే మాత్రం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వదు, అరెస్ట్ జరగదు. దీన్ని రాజ్యాంగం అంటామా? డెఫినెట్ గా రెడ్ బుక్ రాజ్యాంగమే కదా. ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం ఎందుకు అవుతుంది? కాదు కదా, ఉండకూడదు కదా అంబేద్కర్ రాజ్యాంగం. అరే ఆల్మోస్ట్ 75% గెలిచిన ఎమ్మెల్యేలు తాలూకా వ్యక్తులే రోడ్ల మీద. ఇప్పుడు నిన్న 16 మంది ఎంతమంది కలిసి పాపని రేప్ చేశారు. ఈ రోజు వరకు కూటమి నాయకులు ఒక్కడెళ్ళి పరామర్శించలేదు. నేను మీ వీడియో చూశాను. మీరు ఒక్క నాయకుడు. ఇప్పుడు నేనేమంటా అడుగుతానంటే, అనిత గారు ఒక పాపని రేప్ చేసి దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేశారు 2020 సంవత్సరంలో డ్యూరింగ్ కరోనా, రాజానగరం. కరెక్ట్ గా దిశ పోలీస్ స్టేషన్ దిశ యాక్ట్ పెట్టిన సంవత్సరంలో ఒక నలుగురు కలిసి ఆ పాపని రేప్ చేసి, ఆ పాపని ఒక ట్రైబల్ పాపని, అక్కడ దళిత పాపని దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళిన తర్వాత దాని మీద ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ చేసిన గొడవ, మామూలు గొడవ అంతా ఇంత గొడవ, ఆ కోర్టులో హైకోర్టులో ఆర్గ్యూ చేసింది నేను, ఆ పాప దగ్గరికి వెళ్ళి భరోసా ఇచ్చింది నేను. మేమందరం వెళ్ళిపోయి సంఘాలుగా వెళ్ళిపోయి ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ గారు పాపం చీర కొంగు పైకి ఎగగట్టి అసలు మామూలుగా పోరాటం అంటే ఇంకా హోమ్ మినిస్టర్ ఇప్పుడున్న అనిత గారు తప్ప ఈ సమాజంలో ఇంకొక ఆడపిల్ల లేదన్నట్టుగా ఆవిడ కోసం పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అన్నం లేకుండా నీళ్లు లేకుండా అక్కడికి వెళ్ళి కూర్చొని పోరాటం చేసి కాంపన్సేషన్ కావాలని మీడియాల ముందు కూర్చొని, పోలీస్ స్టేషన్ల ముందు కూర్చొని, పొద్దున్న లెగిస్తే మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన మీరు, అరే హోమ్ మినిస్టర్ అయిన తర్వాత మీ ముఖం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ 16 మందిని రేప్ చేసి తెలుగుదేశం కార్యకర్తలు రేప్ చేసినటువంటి ఆ పాపని ఎందుకు మీరు పరామర్శించలేదు చెప్పండి? ఎవరు పోలా? వెరీ అన్ఫార్చునేట్ సార్, ఒక్కరు పోయి పరామర్శించలేదు. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది, చాలా ఆవేదనతో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం అధ్యక్షుడు ఒక పాపను రేప్ చేస్తే, ఒక అమ్మాయిని రేప్ చేస్తే, ఆమెను మీరు ఎందుకు పరామర్శించలేదు? వై అంటే మీరు వెళితే దానికి ఒక హైప్ వస్తుంది, పవన్ కళ్యాణ్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ఈ 16 మంది జరిగింది ఒక హైలైట్ అవుతుంది, అది మళ్ళీ దానికి సమాధానం చెప్పుకోవాలి. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం ఒక్క రాజకీయ నాయకుల పట్లే లేదు నరసింహరావు గారు. రెడ్ బుక్ రాజ్యాంగం రాజకీయాల్లో వీళ్ళకి వ్యతిరేకంగా ఓటేసిన ప్రతి ఒక్కళ్ళ పట్ల ఉంది. అది నా బాధ. 40% ఆఫ్ ఓటింగ్ అందరిపైన రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది. అందరిపైన రెడ్ బుక్ రాజ్యాంగం. మోర్ ఓవర్ దళిత పీపుల్ దగ్గర నుంచి. ఎందుకంటే బికాస్ దే కాస్టెడ్ దేర్ ఓట్ టు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ అకేషన్. సో వీళ్ళు చేస్తున్నటువంటి మాటలకి, చేస్తున్నటువంటి పనులకి, ఇస్తున్నటువంటి మాటలకి దేర్ ఇస్ నో కంపారిజన్. ఈ రోజు రాష్ట్రంలో దళిత బిడ్డలు చంపబడుతున్నారు. అరే ఒక పాపను పట్టుకుంటే ఆ పాపని జీవితంలో మరొక ఆడపిల్లని పట్టుకోనీయకుండా చట్టాలను తయారు చేసేస్తాను, కోసేస్తాను, తురిమేస్తాను, నలిపేస్తాను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏ వీరమల్లి షూటింగ్ లో పడుకున్నాడు అంటున్నా నేను. ఏ వీరమల్లి షూటింగ్ లో ఉన్నావు అంటున్నాను. ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని జరుగుతుంటే వై యు ఆర్ నాట్ కమింగ్ అవుట్? వై యు ఆర్ నాట్ క్వశ్చనింగ్? నువ్వు వేర్ ఆర్ యూ? అరే
బాధితులకి భరోసా ఎక్కడుంది? బాధితులకు భరోసా ఇవ్వాల్సింది నువ్వే కదా! నువ్వేమో వీరమల్లి షూటింగ్‌లో ఒకసారి, హ్మ్. బర్త్‌డే పార్టీల్లో ఒకసారి, హ్మ్. లండన్‌లో ఒకసారి, హ్మ్. మీ అబ్బాయికి స్కూల్ అడ్మిషన్‌లో ఒకసారి. హ్మ్. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన చేసే పద్ధతే ఉందా? లేదు అసలు పరిపాలన చేస్తున్నావా? నేను మీ మీ స్టూడియో మన షో స్టార్ట్ చేయడానికి కొద్దిసేపటి ముందు ఒక ట్వీట్ చూసా. ఒక రెస్పాన్స్ చూసా పవన్ కళ్యాణ్ గారిది ఏంటంటే, రపరప లాంటి డైలాగులు జగన్మోహన్ రెడ్డి సినిమా డైలాగులు బయట ఎలా వాడతారు? సినిమా హ్మ్. డైలాగులు సినిమా హాల్ గోడల మధ్యనే ఉండాలి తప్ప బయట ఉండడానికి వీల్లేదు. ఇటువంటి వాళ్ళపైన, ఇటువంటి సంఘ విద్రోహ శక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించామని చెప్పి ఒక ప్రకటన వచ్చింది ఆయన దగ్గర నుంచి. మంచిదేనండి. తప్పేముంది? హ్మ్. అయితే ఈ ప్రకటన ఇంకొంచెం ముందు కూడా ఎక్స్‌టెండ్ చేస్తే బాగుండేది. హ్మ్. 2022, 23, 24లో కూడా ప్రకటనలు చేసినోళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్తే ఈ మహానుభావుడే ముందొచ్చి కూర్చుంటాడు స్టేషన్‌లో. మనల్ని ఎవడు అరెస్ట్ రాసేది? చేయాల్సింది ఈయన్నే. ఆ! ఆ! మన అర్థగాలా? ఆ! జగన్మోహన్ రెడ్డి గారు సినిమా డైలాగులు చెప్పారండి. హ్మ్. మరి మనం డ్రామా డైలాగులు చెప్పాం కదా! హ్మ్. హ్మ్. తొక్కేస్తా ఇది సి తొక్కిపెట్టి నారదీస్తా. 100 అడుగులు ఆ! కాదు. పాతాళానికి తొక్కేస్తా జగన్ అని హ్మ్. మరి అరిసాం గదా మనం. హ్మ్. నా కొడకల్లారా అని చెప్పు తీసాం గదా పార్టీ కార్యాలయంలో. అవును. అవును. అది పార్లమెంటరీ లాంగ్వేజా సార్? హ్మ్. అది రండ్రా పార్లమెంటరీ లాంగ్వేజా? రండ్రా చూసుకుందాం. ఆ! అది 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 ఒక 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 పార్టీ అధ్యక్షుడు మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఒక 2 ఎలక్షన్స్‌లో ప్రధానమంత్రితోటి, ముఖ్యమంత్రులతోటి కూర్చొని ఒక రాజ్య ఒక 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 రా ఒక రాష్ట్రం యొక్క రాజకీయాల్లో ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి ఒక 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 పార్టీ అధ్యక్షుడికి సరిపోయే మాటలేనవి. డెఫినిట్‌గా నో. మనం జేస్తేనేమో సంసారమా? హ్మ్. మిగతా వాళ్ళు జేస్తేనేమో ఇంకోటా? హ్మ్. 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 వీళ్ళందరూ హ్మ్, మాట్లాడేటప్పుడు మనం కూడా ఏం మాట్లాడామో అర్థం జేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు ఈ భాషని, ఈ మాటల్ని ఎవ్వరు సమర్థించరు. నో డౌట్ అబౌట్ ఇట్. హ్మ్. హ్మ్. ఒక ఒక పార్టీ అధ్యక్షుడిగా హ్మ్. నాకు వాస్తవంగా నా వెనక ఒక 10,00,000 మంది జనం గూడా లేరు. హ్మ్. లేతే నాకు ఒక ఎమ్మెల్యే సీట్ గూడా లేదు. హ్మ్. మేము నుంచున్న చోట 2,000, 3,000, 4,000 హ్మ్. మాలాంటి ఒక సాధారణమైనటువంటి చిన్న ఉద్యోగం చేసి బయటకొచ్చిన మేమే చాలా గౌరవంగా, చాలా పార్లమెంటరీ లాంగ్వేజ్‌లో మాట్లాడేటప్పుడు తప్పులేమన్నా దొర్లుతాయేమో, హ్మ్. మనం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలని మాట్లాడుతున్నాం. బహుశా హ్మ్. అది మా తప్పై ఉండొచ్చు. ఎందుకంటే ప్రజలకు కూడా హ్మ్. అలాంటి లాంగ్వేజ్ ఇష్టం ఉండకపోయి ఉండొచ్చు. హ్మ్. తొక్కుతా నా కొడకా, పాతాళానికి తొక్కుతా అని అనటం, చెప్పులు తీసుకొని నా కొడకలారా అని మాట్లాడటం, హ్మ్. అది పవన్ కళ్యాణ్ గారు లాంటిలాగా మాట్లాడితే బహుశా జనాలకి ఎక్కుతదేమో నాకు తెలీదు. హ్మ్. లేపోతే రెడ్ బుక్ రాజ్యాంగంలో బట్టలెప్పదీసి రోడ్ల మీద కొట్టుకుంటా తీసుకెళ్తానని చెప్తే నారా లోకేష్ లాగా మాట్లాడితే అర్థమవుతుందేమో నాకు తెలీదు. హ్మ్. లేకపోతే నేనంటూ రేపు అధికారంలోకొస్తే రపరప నరుకుతాననే పదాలను సమర్థించిన జగన్మోహన్ రెడ్డి లాగా మాట్లాడితే బావుంటదేమో మాకు తెలీదు. హ్మ్. సో, వి ఆర్ లైక్ థట్. హ్మ్. సో, హ్మ్. పొలిటీషియన్స్‌గా వీళ్ళు బాధ్యతాయుతంగా మాట్లాడాలని కోరుకున్నాం. హ్మ్. కానీ ఎవరిని ఎవరు విమర్శించుకోవడానికి అసలు మీ ముగ్గురికి లోకస్ ఎక్కడుందంటున్నా నేను. ఆ! ఈక్వల్‌గా ఉన్నారు. ఈక్వల్‌గా ఉన్నారు. ఆ! ఎక్కువ కొంతమంది ఎక్కువ ఇంకా. అధికారంలో ఉన్నవాళ్ళు ఎక్కువ నేనెక్కువేం కాదు. హ్మ్. పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాట సమర్థనీయం కాదు. హ్మ్. ఈ జగన్ ప ప నారా లోకేష్ మాట్లాడిన మాట సమర్థనీయం కాదు. హ్మ్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి రేపొద్దున అలాంటి లాంగ్వేజ్ మాట్లాడితే సమర్థనీయం కాదు. హ్మ్. ఎందుకు నేను ఇంతకు ముందు కూడా ఈ పదాలు వాడుతున్నాను అంటే, సార్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఇది హ్మ్. ఎలా ఉంటదంటే నరసింహరావు గారు, సార్. మీరు ఫస్ట్ ఇయర్ బీటెక్‌లో జాయిన్ అయ్యారు హ్మ్. నేను హ్మ్. సెకండ్ ఇయర్ బీటెక్. హ్మ్. మీరు రావటంతోనే విపరీతంగా ర్యాగింగ్ చేస్తున్నాను నేను మిమ్మల్ని. హ్మ్. విపరీతంగా ఎందుకు ర్యాగింగ్ చేస్తున్నావు అని నన్ను ఎవరో అడిగారు. హ్మ్. నేను కూడా ఆ ర్యాగింగ్ చేయించుకొని వచ్చాను. హ్మ్. నేను పడిన ట్రామా, నేను పడిన పెయిన్ అండ్ సఫరింగ్ నా జూనియర్ పడొద్దా అన్నా నేను. హ్మ్. దేర్ ఈస్ ఎ లాజిక్. హ్మ్. నన్ను చేశారు ర్యాగింగ్ నేను నిన్ను చేస్తున్నా. హ్మ్. ఇది ఎక్కడ ఎండ్ అవ్వాలి? రేపొద్దున మీరు సెకండ్ ఇయర్‌కెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ ఇయరోళ్ళని చేస్తారు. ఇది ఎక్కడ ఎండ్ అవ్వాలి? నెవర్ వన్ ఎండింగ్ షుడ్ ప్రాసెస్. టేక్ హ్మ్. వన్ షుడ్ టేక్ పాజ్. వన్ హ్మ్. షుడ్ టేక్ పాజ్. సరే నాకు జరిగింది అన్యాయం. నేను హ్మ్. ఆపేస్తా ఇంతటితో. హ్మ్. ఇది ఫర్దర్‌గా ఎక్స్‌టెండ్ కాకూడదు. హ్మ్. అక్కడ వ్యక్తిత్వం వస్తది. హ్మ్. అక్కడ చేంజ్ వస్తుంది. హ్మ్. అంతేగాని వాట్సాప్ గ్రూపుల్లో తరానికి ఒకడొస్తాడు. వాడే టార్చ్ బేరర్ అవుతారని నారా లోకేష్‌ని మీ ఐటీడీపీ లోకేష్‌కేసుకుంటే హ్మ్. నువ్వు టార్చ్ బేరర్ అవ్వవు. హ్మ్. టార్చ్ బేరర్ అనేది మన వాట్సాప్ గ్రూపుల్లోను మ ఎలివేషన్. మెసేజెస్‌లో ఉండకూడదు. హ్మ్. టార్చ్ బేరర్ అనేది ఇక్కడుండాలి. హ్మ్. 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 ఇక్కడుండాలి. యాక్షన్స్‌లో ఉండాలి. కరెక్ట్. అంతేగాని మనం టార్చ్ బేరర్ అనుకోని మన మీడియాతో మనం మాట్లాడుకుంటే ఎట్లా? హ్మ్. సో, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారు. మీ పార్టీ కార్యాలయం మీద ధ్వంసం చేశారు.
జగన్మోహన్ రెడ్డి చాలా కార్యక్రమాలు మీకు ఇబ్బందికరంగా చేశారు. జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామ్యంగా చేశారు. వి ఎండోర్స్డ్ ఇట్ హ్మ్. అండ్ వి స్పోక్ అగైన్స్ట్ హిమ్. హ్మ్. ప్రజల కోసం పోరాటం చేశాం. హ్మ్. ఎన్నో సందర్భాల్లో మాట్లాడాం. హ్మ్. కోర్టులకెళ్ళాం. హ్మ్. ప్రజాస్వామ్యబద్ధంగా మీ నాన్న అరెస్ట్ అయినప్పుడు మీ నాన్న అరెస్ట్ కోసం మాట్లాడాం. హ్మ్. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు హ్మ్. అరే పవన్ కళ్యాణ్‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎలో చేయనీయకపోతే మాట్లాడాం. హ్మ్. విశాఖపట్నంలో ఆయన అరెస్ట్ చేస్తుంటే ఆయనకు సపోర్ట్‌గా మాట్లాడాం. హ్మ్. సో ఇన్ని చేసిన మేము హ్మ్. మరలా దీనికి మీరు వెయ్యింతలు మేము చేస్తాము అంటే హ్మ్. జగన్మోహన్ రెడ్డి అలా చేశారు కాబట్టే కదా ఆయనకి 11 సీట్లు ఇచ్చి మీకు 164 సీట్లు ఇచ్చింది. హ్మ్. మేము అంతకంటే ఎక్కువ చేస్తాము అంటే, హ్మ్. అంటే మేము కళ్ళు మూసుకొని కూర్చోవాలా? మాట్లాడకుండా ఉండాలా? అంతే కదా! అంతే కదా! మేము మాట్లాడుకోకుండా ఉండాలా? హ్మ్. హ్మ్. అంటే మేము ఆయనకి సపోర్ట్ ఇంతకుముందు ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడాం కాబట్టి ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడాలా? హ్మ్. హ్మ్. ఎవడి హ్మ్. కోసం మాట్లాడతామండి? హ్మ్. మా చేతి కింద నీళ్లు తాగేవాళ్ళు మీరు 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 డబ్బులిస్తే బ బ బ బతికే వాళ్ళుంటారు. వాళ్ళు మాట్లాడుకుంటారు. తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం కార్యకర్తలు కాదు మాట్లాడే కదా! మేమెందుకు మాట్లాడతాం? మీరేం వై షుడ్ తెలుగుదేశం వి? పార్టీ కార్యకర్తలు కాదు కదా! వాళ్ళ పార్టీ కాదు కదా! నాయకత్వం. హ్మ్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మోస్తున్న ఏబిఎన్ మాట్లాడుతది మీకు ఫేవర్‌గా. హ్మ్. తెలుగుదేశం పార్టీ పదవులు తీసుకుంటున్న టీవీ5 మాట్లాడుతది. హ్మ్. తెలుగుదేశం పార్టీని దాని ఆశలతోనే బతుకుతున్న మహా టీవీ మాట్లాడుతది. ఇంకో టీవీ మాట్లాడుతది. హ్మ్. మేము మాట్లాడం కదా! హ్మ్. వై షుడ్ వి? హ్మ్. బికాజ్ ప్రజల కోసం పనిచేసేటువంటి మీడియా వ్యవస్థలు కానీ, ప్రజల కోసం ప్రశ్నించేటువంటి మనలాంటి వాళ్ళం కానీ, హ్మ్. మనకి ఒక పార్టీయో, ఇంకోటో ఐడియాలతో సంబంధం లేదు. హ్మ్. సో, ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు దీనికి ఒక సమానమైనటువంటి బాధ్యత వహించాలి నరసింహారావు గారు. అందులో డౌట్ లేదు. కానీ చాలా సీనియర్ పొలిటీషియన్ బుచ్చయ్య చౌదరి గారు కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. నేను షాక్ అయ్యా అయినటువంటి మాట మాట్లాడడం. ఏంటి తప్పు జగన్మోహన్ రెడ్డి నువ్వు తల నరుక్కోవచ్చు కదా! నీ తల తీసేస్తే తప్పేంటి అంటూ మాట్లాడారాయన. ఆయన తప్పు ఇప్పుడు స్పీకర్ తప్పు మాట్లాడారా? హ్మ్. ఇప్పుడు మనకున్న అసెంబ్లీ స్పీకర్ ఏమైనా తక్కువ మాట్లాడారా? హ్మ్. హ్మ్. అవును. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? అవును. భాషే కదా వాడింది. లకారం మాట్లాడి నా నకారం కొడకా భాషే కదా మాట్లాడింది. అవును. అవును. విల్ యూ సపోర్ట్ థట్? అవును. అది సాధారణమైనటువంటి దేవతల లాంగ్వేజ్ అది. హ్మ్. అది మనం మాట్లాడితేనేమో మనం మాట్లాడిందేమో ప్రజలు అర్థం చేసుకోవాలి. బాధ, హ్మ్. ఆక్రోశం. హ్మ్. ఎదుటోటి మాట్లాడిందైతేనేమో ప్రతీకారం. హ్మ్. ఇప్పుడు పొద్దున లెగిస్తే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. హ్మ్. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు. హ్మ్. మీరు ఈ రోజున ఎవ్రీ డే లెక్క పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక్కొక్క పేజీని తిప్పుతున్నారు. హ్మ్. ఒక్కొక్క పేజీని తిప్పుతున్నారు. పేజీలో ఎంతమంది పేర్లున్నాయో ఆ పేర్లన్నీ తిప్పేస్తున్నారు. హ్మ్. ఒక్కొక్క పేర్లు తిప్పుతున్నారు. హ్మ్. ఈ ఒక్కొక్క పేరు తిప్పినటువంటి పేరు ఈ పేజీలన్నీ పోవటానికి బహుశా 5 సంవత్సరాలు అవ్వచ్చేమో. హ్మ్. మీ రెడ్ బుక్ లాస్ట్ నంబర్ పేజీ తిప్పేటప్పటికి 5 సంవత్సరాలు అవుతుందేమో. హ్మ్. ఈ ఈ యాటిట్యూడ్‌ని చిన్నతనం నుంచి పులిమి పుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గనుక రేపు అధికారంలోకి వస్తే నరసింహరావు గారు, హ్మ్. రెడ్ బుక్ రాజ్యాంగం ఆయన అమలుపరచడం అంటూ మొదలుపెడితే 1 ఇయర్‌లో 5 సంవత్సరాల రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపరచగలుగుతాడు. సిలబస్ అంతా 1 ఇయర్‌లో ఫినిష్ అవుద్ది. సిలబస్ 1 ఇయర్‌లోనే సిలబస్ ఫినిష్ చేయగలుగుతారు. హ్మ్. హ్మ్. సిలబస్ 1 ఇయర్‌లోనే ఫినిష్ చేస్తాడు. అన్ని ఎగ్జామ్స్ ఒకే రోజు, ఒకే సంవత్సరం, ఒకే రోజు డే బై డే, అవర్ బై అవర్ ఎగ్జామ్స్ పెడతాడు. దానికి రిజల్ట్ ఏమి ఇవ్వాలో ఇస్తారు. హ్మ్. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, హ్మ్. రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి ఒక రాజ్యాంగాన్ని సృష్టించి, హ్మ్. ఆ రాజ్యాంగం ద్వారా మీరు వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిన పద్ధతి, హ్మ్. ప్రజలని ఊళ్ళలో ప్రజలని బయటికి నెడుతున్న పద్ధతి, హ్మ్. ఈ పద్ధతి రేపొద్దున ఇంకొక రాజకీయ పార్టీ అడాప్ట్ చేసుకోకూడదు. హ్మ్. ఇప్పుడు ఈ విధంగా రాజకీయ పార్టీలు అడాప్ట్ చేసుకుంటూ, ఒక రాజకీయ పార్టీలో మూలాలను లేకుండా చేయాలి అని చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నాడండి. 11 సీట్లొచ్చినియి పక్కన పెట్టారు. హ్మ్. 11 సీట్లొచ్చి పక్కనకెళ్ళిపోయిన తర్వాత మీరు మీ పరిపాలన మీద కాన్సంట్రేట్ చేయండి. హ్మ్. ఆ పార్టీని నిర్వీర్యం చేయటంలో, ఆ పార్టీ వ్యక్తులను లోపల వేయటంలో, ఆ పార్టీ వ్యక్తుల్ని సర్వనాశనం చేయటంలో, ఆ పార్టీ కార్యకర్తలను చంపేయటంలో, ఆ పార్టీ కార్యకర్తలను ఊళ్ళోని తరిమి కొట్టే ప్రయత్నం చేస్తే ఒక రాజకీయ పార్టీ ఏం చేస్తది చెప్పండి? కాదుగా మేమసలు వాళ్ళందరిని కొడతాం. వాళ్ళందరిని అరెస్ట్ చేస్తాం. వాళ్ళందరిపైన హెరాస్ చేస్తాం అని ఎలక్షన్‌లో హామీ ఇచ్చే వచ్చాం. రెడ్ బుక్ కూడా మా ఎలక్షన్ ప్రామిసే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నామని కదా! టీడీపీ చెప్తున్న మాట. మరి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇచ్చినప్పుడు, హ్మ్. రేపొద్దున ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం, ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే రేపొద్దున 2029లో కూడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అమలు పరిస్తే తప్పేంటంటున్నా నేను. ఇప్పుడు ఆయన అదే చెప్తున్నాడు కదా! నేను రాజారెడ్డి రాజ్యాంగం అని వాళ్ళు ప్లకార్డ్‌లు పెట్టేస్తున్నారు. రాజారెడ్డి రాజ్యాంగం అని ప్లకార్డ్‌లు పెడుతున్నారు. రప రప అని ప్లకార్డ్‌లు పెడుతున్నారు. దానికే యాక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ చేస్తున్నారేమో జనాలు బహుశా.
నేను అదే దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దానికి కన్సెంట్ ఇచ్చేసారు. హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కన్సెంట్ ఇచ్చేసారు. రెడ్ బుక్ రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం ఖచ్చితంగా జరుగుతది. ఎందుకు అంటే హ్మ్. వ్యవస్థలో ఈ విధమైనటువంటి వ్యక్తులకు అధికారం వస్తున్నప్పుడు హ్మ్. వాళ్ళు చేంజ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అదే వాళ్ళకి అధికారం ఇస్తున్నారు కదా ప్రజలు. అదే మనం అలాగే పోదాం. మనం అదే చేద్దాం. ఖచ్చితంగా. హ్మ్. ఖచ్చితంగా. సో ఆంధ్రప్రదేశ్లో 164 సీట్లు కూటమికి ఇచ్చారు సార్. చాలా పెద్ద మ్యాండేటు, వన్ సైడెడ్ విక్టరీ, 90%కు పైగా స్ట్రైక్ రేటు. జగన్మోహన్ రెడ్డి జనాల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ స్థాయిలో క్రౌడ్ ఎందుకు కనపడుతోంది? ప్రభుత్వం పైన వ్యతిరేకత కారణంగానా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు ఏదో చేస్తామని చెప్పాడు కాబట్టి అందరూ వస్తున్నారు అనుకోవాలా? ఎందుకు నిజంగానే ఒక 80 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి 9 గంటలు 9:30 గంటలు సమయం పడడం అంటే చిన్న విషయం కాదు కదా. అంత అంత పబ్లిక్ గ్యాదరింగ్కి రీజన్ ఏంటి సార్? అంటే నేను అనుకోవటం ఏంటంటే ఉమ్, పబ్లిక్ మాస్ లీడర్స్ కి ఎక్కువ కూడా ప్రయారిటీ ఇస్తారు ఉమ్, ఉమ్, రాజకీయాలు. ఉమ్, నో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర కావచ్చు, లేకపోతే జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి సంఘటనలు కావచ్చు, ఏదేమైనా గానీ ఆయనకి ఒక మాస్ లీడర్ ఇమేజ్ ఉంది. ఉమ్, అందులో అది యాక్సెప్ట్ చేస్తే ఉమ్, బహుశా ఆ మాస్ లీడర్ ఇమేజీ ఆహ్, బహుశా ఇంక వేరే నాయకుడికి ఎవరికీ ఉండలేదనేది నాకున్న అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్‌లో. బహుశా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా చేశారు? ఆయన పరిపాలన రాజ్యాంగబద్ధంగా ఉందా? ప్రజాస్వామ్యబద్ధంగా ఉందా? అనేది డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. నాకెప్పుడు యాక్సెప్టెన్సీ లేదు ఆ విషయంలో. ఉమ్, నో ఉమ్, డౌట్. ఉమ్, కానీ లీడర్‌షిప్ వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు. ఉమ్, సో, లీడర్‌షిప్పు ఆయనకి ఇప్పటికి కూడా హి హోల్డ్స్ 40% ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ వోటింగ్, మీరది మర్చిపోయారు. ఉమ్, ఉమ్, అవును. ప్రజలు ఎందుకొస్తున్నారు అంటే, ఉమ్, ప్రజలు రావటానికి ఒక రీజన్ ఏందంటే, జగన్మోహన్ రెడ్డి గారు 40% వోటింగ్‌ని హోల్డ్ చేసి పెట్టుకున్నాడు. ఉమ్, రెండోదేంది అంటే, కూటమి ప్రభుత్వం మీద ఉమ్, ఇప్పటికిప్పుడు ఎలక్షన్‌లు జరిగితే, ఉమ్, నాకు తెలిసి ఉమ్. సింగిల్ డిజిట్ టు డబుల్ డిజిట్‌కి పరిమితం అయిపోతుంది అవునా? కూటమి ప్రభుత్వం. కూటమి. షూర్‌గా. ఇప్పటికిప్పుడు జరిగితే. ఈ రోజు రేపు సాయంత్రానికి ఎలక్షన్స్ అంటే, కూటమి ప్రభుత్వం సింగిల్ డిజిట్‌కి పరిమితం అయిపోతుంది. మాక్సిమం అయితే ఇంక 1, 2, 11, 12, 13 దట్స్ ఆల్. సో అంత పాపం ఏం చేసింది సార్ కూటమి సర్కారు? సింగిల్ డిజిట్కి పడిపోయి అంత వ్యతిరేకత ఎందుకు తెచ్చుకుంది? ఏం చేసుకుంది? ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు పెన్షన్లు ఇస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు అమ్మఒడి ఇస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. ఇంకేంటి? అంటే సూపర్ 6 అనేది చాలా సీరియస్‌గా ప్రజల్లోకి చాలా హైప్ క్రియేట్ చేసినటువంటి కొన్ని పథకాలు హ్మ్. సూపర్ 6 అని. హ్మ్. ఇప్పుడు మీరు అమ్మఒడి ఇస్తున్నారని అన్నారు. హ్మ్. 2024 జూన్ 11న మీరు ఎలక్షన్‌లోకొచ్చిన తర్వాత, హ్మ్. జూన్ 11 అంటే స్కూల్స్ ఇంకో 3, 4 రోజుల్లో రీఓపెన్ అయిన తర్వాత 2024 అమ్మఒడి ఎవరివ్వాలి? ఆ గవర్నమెంట్ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం ఇవ్వాలా? లేకపోతే శ్రవణ్ కుమార్, నరసింహరావు గారు ఇవ్వాలా? కొత్త ప్రభుత్వం నారా ఇవ్వాలి. నారా లోకేష్ ఇచ్చారా? ఇవ్వాల. ఆ 15,000 రూపాయలు తల్లిదండ్రులకు లాసు ఎవరు భరించాలి? 10,000 కోట్లు దాదాపు. ఓకేనా? హ్మ్. ఎవ్రి మహిళకి 1,500 ఇస్తాము. ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టా. నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000 అన్నారు. హ్మ్. ఎవరిచ్చారు? ఇవాళ ఇస్తారో లేదో కూడా తెలీదు ఇప్పుడు. తెలుసా? హ్మ్. మరి ఉచిత బస్సు ప్రయాణం ఎవరు చేశారు? మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఎప్పుడిచ్చారు? ఒక సిలిండర్ ఇచ్చారు. ఆ ఒక సిలిండర్ కూడా 1000 మందిలో 200 మందికో, 100 మందికో ఇచ్చారు. మిగతా 800 మందికి ఎలిమినేట్ చేసి పడేశారు. ఆ ఒక సిలిండర్ ఈ రోజు వరకు లింగుమంట రాలా. ఎక్కడ అమలైందది? నిన్న కాక మొన్న తల్లి ఒడికి ఒక పథకం అమలు చేశారు. మరి వాట్ అబౌట్ రెస్ట్ ఆఫ్ ది 133 ప్రామిసెస్, 142 ప్రామిసెస్ విచ్ మేడ్ టు ది పబ్లిక్? రైతులు 2024లో రైతు భరోసా పోయింది. రైతుల భూములు, పంటలు ఒక పక్క పంటలు వేసుకోవడానికి పరిస్థితి లేదు. వాళ్ళ అకౌంట్లో డబ్బులు లేవు. 2025లో అకౌంట్లో డబ్బులు లేవు. వాళ్ళకి భరోసా రావటం లేదు. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలుపరచలేదు. ఒక పెన్షన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ గా వెళ్తుంది తప్ప, మీరు వీళ్ళు ఇస్తారన్న పథకాలు ఇవ్వాలన్నప్పుడు వ్యతిరేకత రాక ఇంకేమొస్తుంది నరసింహరావు గారు చెప్పండి? ఎక్కడ చూస్తే అక్కడ బెల్ట్ షాపులు. గ్రామంలో ఒక బ్రాందీ షాప్ ఉంటే ఇంతకు ముందు ఆ బ్రాందీ షాప్ పక్కన అటో ఇటో 2, 3 ఉంటే ఈ రోజున ఒక బ్రాందీ షాప్ కి ఈక్వల్ టు 50 బెల్ట్ షాపులు పెడుతున్నారు. కుటీర పరిశ్రమల్లాగా మందు నాటు సారాయి అమ్ముతున్నారు.
కుటీర పరిశ్రమలాగా నాటుసారా అమ్ముకొని 15 సంవత్సరాలు 16 సంవత్సరాలకి 10 రూపాయలకి ఇంత బాటిల్ వస్తుంటే అది తాగి 10 రోజుల్లో హాస్పిటల్ పాలై చచ్చిపోతున్నారు. సో నాటుసారా విపరీతంగా తాగుతున్నారు, గ్రామాల్లో తాగుతున్నారు. సార్ మీరు అనుకుంటున్నారు సార్ నరసింహరావు గారు, మనకు సంబంధించినటువంటి ఒక పిల్లోడు, ఒక కొడుకు, తండ్రి కొడుకు ఇద్దరు కూలి పనికి వెళ్ళి వస్తే తండ్రి ఒక క్వార్టర్ బాటిల్ తెచ్చుకొని కొడుకు ఒక హాఫ్ బాటిల్ తెచ్చుకొని ఇద్దరు కలిసి కూర్చొని అక్కడ మందు తాగుతూ ఉంటే కొడుకు భార్య అండ్ తల్లి మన తండ్రి భార్య ఇద్దరు కలిసి ఏమనుకుంటారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది, దరిద్రం, ఈడు వాడు ఇద్దరు కలిసి తాగుతున్నారు, కొంప నాశనం చేస్తున్నారు అని ఎవర్షన్ రాదా? ఎవర్షన్ రాదా? వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు, మిర్చికి పంట రైతు లేదు, పత్తి కొనే నాదులు లేడు, వరి కొనే నాదులు లేడు, ఒక్కరికి సబ్సిడీ రాలేదు, ఇత్తనాలు ఇంతవరకు రాలేదు, ఈ రోజు వాళ్ళకి పడాల్సినటువంటి డబ్బులు పడలేదు. రైతు బాగున్నాడా? ఎవరు బాగున్నారు చెప్పండి? రైతు బాగున్నాడా? విద్యార్థి బాగున్నాడా? ఉద్యోగాలు అన్నారు, ఒక ఉద్యోగం ఇచ్చారా ఈ రోజు వరకు? 3 లక్షల మంది వాలంటీర్స్ ని బయటకు పడేసినారు. వాలంటీర్స్ ఈ రోజు అవుట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. 3 లక్షల మంది, 2,40,000 మంది, రమారమి 60,000 మంది 10,000 రూపాయలు ఇచ్చి, వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చి మీరు వాళ్ళని కంటిన్యూ చేస్తామని పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు దే మేడ్ జాయింట్ ప్రామిస్ టు ది యూత్. ఉగాది కానుక ఇచ్చారు. వాళ్ళకి జాబ్ క్యాలెండర్ ఇస్తామని దే మేడ్ ఏ ప్రామిస్ టు ది యూత్. జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? జనవరి 1కి జాబ్ క్యాలెండర్ రావాలి. నారా లోకేష్ అడుగుతున్నా నేను, జాబ్ క్యాలెండర్ ఇచ్చావా? రైతులకు డబ్బులు ఇచ్చారా? తల్లులకు డబ్బులు ఇచ్చారా? మహిళలకు డబ్బులు ఇచ్చారా? విద్యార్థులకి, నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? మీరు అంటున్నారు కదా ఇప్పుడే సూపర్ 6 చాలా అద్భుతంగా అమలు జరిగిపోయింది, అమరావతి అద్భుతంగా డెవలప్ జరిగిపోయింది, పోలవరం చాలా అద్భుతంగా డెవలప్ అయిపోయింది, ఇంకా ఏంటి ప్రభుత్వానికి వ్యతిరేకత అంటే? బహుశా నరసింహరావు గారు కనిపించింది నాకు తెలియదు ఆ డెవలప్మెంట్. ప్రశ్నలకి వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి, నేను మీ ద్వారానే ప్రభుత్వాన్ని అడుగుతున్నా, చెప్పండి మరి ప్రజలకు సమాధానం చెప్పండి సార్. ప్రజలకి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ప్రజల తరపు నేను అడుగుతున్నా. ప్రతిపక్ష పార్టీ దగ్గరికి ప్రజలు ఎక్కడికి వెళ్తారండి? ప్రతిపక్ష పార్టీ నాయకుడు వస్తుంటే ఎల్లకి ఏం చేస్తారు? ఒక పక్క ఇవన్నీ ఇవ్వకపోగా మళ్ళీ మాకు బోనస్సులు. ఏమని బోనస్సులు? పొద్దున సాయంత్రం పోలీస్ కేసులు, తెలుగుదేశం నాయకులు వచ్చి చేత్కారాలు, ఆడపిల్ల బయటకు వెళ్తే వస్తుందో లేని లాన్లెస్నెస్, రాజకీయ పార్టీల పరంగా తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ ఊళ్ళు ఎలిమినేషన్, మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో రాష్ట్రం ఇట్లా సర్వనాశనం అయిపోతుంటే ఏ తల్లిదండ్రులు, ఏ కుర్రోడు, ఏ పిల్లోడు, ఏ విద్యార్థి, ఏ మహిళ మీకోసం సంతోషంగా ఉండగలదు చెప్పండి. అవకాశం సమయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది జడ శ్రవణ్ కుమార్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్.